హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి అయితే 6 కానుకల డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క 6 పథకాల ద్వారా డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే పడబోతున్నాయండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా డబ్బులు పొందాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒక వీడియో చూసిన తర్వాత వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకొచ్చిందండి. ఇందులో మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రత్యేకించి కొన్ని లోన్స్ కూడా కొన్ని పథకాల ద్వారా అయితే ఇస్తున్నారండి. సెంట్రల్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పనిచేస్తూ డ్వాక్రా మహిళలకి అయితే ఈ యొక్క లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకునే పథకం ఏదైనా ఉందంటే మనకి శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి. అసలు మనకి శ్రీనిధి ద్వారా చాలా వరకు డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని రకాలుగా లోన్స్ అయితే పొందడం అయితే చాలా కష్టతరం అండి. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా 40 కోట్లు అయితే డ్వాక్రా మహిళలకి లోన్స్ ఇమ్మని అయితే రిలీజ్ చేసిందండి ఒక డబ్బులు అనేది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా లోన్స్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇస్తున్నారండి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ సంవత్సరం సంబంధించి 10,000 మందిని అయితే సెలెక్ట్ చేసి వారికి అయితే 40,000 చొప్పున అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఒక 40,000 కూడా ముఖ్యంగా 6% ఇంట్రెస్ట్ రేట్ మీద అంటే ₹10 చొప్పున ఇక 2 సంవత్సరాల కాల వ్యవధిలో కట్టేలాగా తిరిగి ఈ రకంగా ఏంటంటే 40,000 లోన్స్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి. ఇక ఈ యొక్క లోన్స్ పొందాలంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఈ 4 డాక్యుమెంట్స్ ప్రజెంట్ అయితే మీరు మీ యొక్క ఆర్పీకి, యానిమేటర్కి లేదా డ్వాక్రా సంబంధిత అధికారులకి లేదంటే బ్యాంక్ మేనేజర్ చూపించినా కూడా వాళ్ళైతే ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక 40,000 ఏ విధంగా పొందాలనేది వారైతే చెప్తారండి. ముఖ్యంగా చిన్న బిజినెస్లు ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి బిజినెస్లు ఏమైనా చేసుకునేలా ఉన్నా లేదంటే చూపించాల్సి అయితే ఉంటుందండి. చూపిస్తే కనుక మీకైతే 40,000 లోన్ అనేది ఈజీగా అయితే మీరైతే పొందొచ్చండి. ఇక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి 10 మందికి ఇస్తారు. లేదంటే కనుక గ్రూప్లో ఎంతమంది సభ్యులు తీసుకోవాలనుకుంటున్నారో అంతమంది ఈ యొక్క లోన్ అనేది పొందొచ్చండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు అయితే మనకి కల్పిస్తుందండి. ఇక దీంతో పాటే 5 లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి. ఒక 5 లక్షల పైన కూడా వీరికైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. 5 లక్షల్లో కూడా వీరైతే అసలు కట్టేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే 5 లక్షల లోన్ తీసుకున్న తర్వాత వీరికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 సబ్సిడీ అనేది ఇస్తుందండి. అంటే వీరు 4,50,000 కడితే సరిపోద్దండి. 50,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వమే పే చేస్తుందండి. డ్వాక్రా మహిళలు ఏదైనా చిన్న వ్యాపారాలు యూనిట్లు లాంటివి పెట్టుకున్నా ఏదైనా బిజినెస్లు చేసుకున్నా కూడా వీరికైతే 5 లక్షల దాకా కూడా ఇస్తారు. ఇక అంతకన్నా ఎక్కువ కూడా లోన్స్ అయితే ఇస్తారండి. కాకపోతే వారి యొక్క బిజినెస్ని బట్టి ఇక లోన్స్ అనేది కూడా పెంచడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క 5 లక్షల లోన్ అనేది ప్రజెంట్ అయితే మనకి ఎస్సీ మహిళలకి అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. దీని తర్వాత మిగతా వారికి కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే వీరికైతే ఇస్తున్నారండి. సో ఒకవేళ కనుక ఈ యొక్క లోన్స్ అన్నీ కూడా సక్సెస్ అయినట్లయితే కనుక సో నెక్స్ట్ ప్రభుత్వం అందరికీ కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుందండి. ఇక్కడ దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు కూడా డ్వాక్రా మహిళలకి అయితే అమలు చేస్తుందండి. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకుంటే సో రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. ఇక్కడ ప్రతి నెల కూడా 1,500 అయితే వీరైతే పొందొచ్చు. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 పొందే అవకాశం అయితే వీరికైతే ఉందండి. ఇక ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఎవరికి అమలు చేస్తున్నారంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, డ్వాక్రా మహిళలకి వీరందరికీ కూడా అమలు చేస్తున్నారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ ఏజ్లో ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఈజీగా అయితే పొందొచ్చండి. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో
వీరికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వం చూస్తే కనుక మహిళలకు సంబంధించి రకరకాల పథకాలు అయితే అమలు చేశారండి, అన్ని వర్గాలకు చెందేలా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ మనకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఈ యొక్క పథకాన్ని అందరికి ఇచ్చేందుకైతే అందరికి ఇచ్చేటువంటి ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మ్యాక్సిమం అందరికీ కూడా కవర్ అవుతున్నారని అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, అందరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తుందండి. ఇది కూడా చాలా మంచి పథకం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకంలో ముఖ్యంగా 15,000 అయితే పొందొచ్చండి. ప్రతి సంవత్సరం కూడా వీరికైతే 15,000 అయితే ఇస్తారు. గరిష్టంగా ఇంట్లో 2 3 కూడా ఈ యొక్క పథకం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఒకే రేషన్ కార్డు, ఒకే బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే పొందొచ్చండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక ఏ రూల్స్ తీసుకొస్తుంది అని చెప్తాను ఇప్పుడు. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలని కూడా చెప్తాను. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలండి. దాని తర్వాత ఆధార్ కార్డ్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. దీంతో పాటే 2 పాస్పోర్ట్స్ అయితే ఫొటోస్ అయితే ఉండాలండి. ఇక ఇవి ఉంటే మినిమంగా ప్రజెంట్ అయితే సరిపోతుందండి. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్లోని కాలేజెస్లో అయితే చేస్తారండి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి. దీని తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు, దాని తర్వాత జన్మభూమి కమిటీసు, గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్తున్నారండి. కాబట్టి ఈ రకంగా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే 15,000 అనేది ఖాతాలో పడతాయండి. ఇంట్లో 2 3 కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఖాతాలకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ నేను ముందు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి పథకం ఏదైతుందో దానికి సంబంధించి ప్రజెంట్ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ప్రజెంట్ సేమ్ రూల్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 పథకాలకు సంబంధించి 3 లక్షల దాకా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సిటీల్లో అయితే కనుక, విలేజెస్లో అయితే కనుక 2,50,000 దాకా ఉంటుందండి. ఇక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక 1000 చదరపు అడుగుల లోపు వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలి. ఇక విలేజెస్లో ల్యాండ్స్ ఏమైనా ఉంటే కనుక 10 acres దాకా అయితే మినహాయింపు అయితే ఇస్తారు. ఇక సిటీల్లో అయితే కనుక 5 acres దాకా అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. 4-wheeler వెహికల్ అనేది ఎవరికి ఉండకూడదండి. ఒకవేళ అలా ఉంటే కనుక రిజిస్ట్రేషన్ అయితే అయినట్లయితే కనుక మీ పేరు మీద ఉంటే కనుక మీకైతే ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. దీంతో పాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి. ఇప్పుడు కానీ గతంలో కానీ ఏమైనా కట్టినట్లయితే కనుక మీకు ఆ సిచ్యువేషన్లో కూడా ఒక ప్రభుత్వ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకైతే ప్రభుత్వ పథకాలు నిలిపివేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక కరెంటు బిల్లు కూడా మీరైతే చాలా తక్కువ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి 300 యూనిట్ల కన్నా దాటి మీరు అధికంగా వాడుతున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే యావరేజ్ అయితే తీసుకుంటుందండి. యావరేజ్ తీసుకున్న టైంలో మీకు ఒకేసారి మీకు కరెంటు బిల్లు ఎక్కువ వాడుతున్నట్లు గుర్తించినట్లయితే కనుక ఆ పథకం అప్పటికి మీకు అమలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాన్ని ఆపేస్తారండి, డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక మినిమంగా ఈ రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి మనం ముందు చెప్పుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ముందుగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల లోన్స్ అయితే ఇస్తారండి డ్వాక్రా మహిళకి. 2019 ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా ఒక 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ ఇస్తారు. ఇక ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న లోన్స్కి సంబంధించి కూడా 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఖాతాలకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఈ యొక్క 0 వడ్డీ పథకంలో ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి. ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే పే అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని బస్సుల్లో కూడా వీరైతే ఉచిత జర్నీ అయితే చేయవచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి. సో ఆధార్ కార్డు ఉంటే చాలండి, వీరి దగ్గర ఇంకే డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు, ఉచిత జర్నీ అయితే చేయవచ్చు. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవుతుండండి.